సిటీ రౌండ్ అప్ అప్డేట్ చూద్దాం. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఒక స్కూల్ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో స్టూడెంట్స్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బోయిన్పల్లి డైరీ ఫామ్ నుంచి వస్తున్న NLLHS స్కూల్ కు చెందిన బస్సును వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు స్వల్పంగా ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చైతన్య మహాప్రభు 538వ ఆవిర్భావ తిథి అంగరంగ వైభవంగా జరిగింది. అత్తాపూర్లోని ఇస్కాన్ ఆలయంలో హరే కృష్ణ నామ జపంతో మారుమోగిపోయింది. కార్యక్రమంలో 5,000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. 2,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయం వేదికగా ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్య ఏసీ భక్త వేదాంత స్వామి ప్రభుపాద మార్గదర్శకత్వంలో సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్టుల అభివృద్ధి, గో సంరక్షణ, భగవద్గీత, భాగవతం వంటి వేద పుస్తకాల పంపిణీ చేపడుతున్నామని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రష్యా మధ్య మంచి టూరిజం సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర టూరిజం ఎండీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇండియా రష్యా మ్యూజికల్ హార్మోని కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. రష్యా కళాకారులు క్లాసికల్ బ్యాలెట్ ఆలపించి ఆకట్టుకున్నారు. తెలంగాణ నుంచి పేరణి నృత్యం ప్రదర్శించారు. బేగంపేటలోని కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఆసియన్ బిగ్గెస్ట్ బౌలిబాష్ రంగ్ బర్త్డే వేడుక కలర్ఫుల్ గా జరిగింది. యువత రెయిన్ డాన్స్ జడివానతో తడిసి ముద్దయింది. మ్యూజిక్ మస్తీలో ఉర్రూతులుగా హోలీకి వీకెండ్ కలిసి రావడంతో రెండో రోజు కూడా వేలాది మంది రంగులతో మునిగి తేలారు. సేంద్రీయ రంగులతో 5 గంటల పాటు కంట్రీ క్లబ్ హోలీ గాలా, బాలీవుడ్ డోల్, కలర్ స్పాష్ కోలాహలంగా జరిగాయి. బాజ్పల్లి పరిసర వాసులు సనత్ నగర్ లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కలిసి నిబంధనలు పాటించిన ఫ్యాక్టరీలపై ఫిర్యాదులు చేశారు. రోజు పలు ఫ్యాక్టరీలు పరిశీలించి రసాయనిక వ్యర్థాలు విడుదల చేసే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. బాజ్పల్లిలో 2 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాథమిక విద్యను ఆధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మేడ్చల్ జిల్లా ఏఎంఓ రవీందర్. మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో AI టూల్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ప్రారంభించారు. ప్రైమరీ విద్యార్థులతో రీడింగ్, రైటింగ్, గణితంతో పాటు భాషలో ప్రావీణ్యాన్ని మెరుగుపరిచేందుకు AI టూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. KPHP పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మెట్రో పిల్లర్ నంబర్ 681 వద్ద ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీకొట్టింది. మృతుడు 45 ఏళ్ల ఫణి రంజన్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్ లో కిరాణా షాప్ యజమాని హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కిరాణా షాపుకి అడ్డంగా కుర్చీలు వేసుకోవడమే కాక సిగరెట్లు తాగారు. యజమాని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతడిపై పిడుగుదులు కురిపించారు. తీవ్రంగా గాయపడిన షాపు యజమాని ప్రాణాలు విడిచాడు. సీసీ కెమెరాల సహాయంతో 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మరొకరు పరారులో ఉన్నట్లు తెలిపారు. టూరిజం శాఖలో ఉన్న నీరా కేఫ్ ను తెలంగాణ గీత పారిశ్రామిక సహకార సంస్థలో చేర్చినందుకు గౌడ్ సంఘ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర గీత కార్మిక విభాగం చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలోని నీరా కేఫ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి తదితర నేతల చిత్రపటాలకు పాలాభిషేకం, నేరాభిషేకం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని డిమాండ్ చేశారు. జల్సాలకు, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడిన అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 28 లక్షలు విలువ చేసే 57 కిలోల గంజాయిని సీజ్ చేశారు. 20,000 నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. ప్రధాన నిందితుడు జీవన్ పరారులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. శంషాబాద్ పిఎస్ పరిధిలోని గణేష్ థియేటర్ సమీపంలో మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ డోరట్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. అతని నుంచి నిషేధిత MDMA డ్రగ్స్ 16 గ్రాములు, తూకం వేసే యంత్రంతో ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనపరుచుకున్నారు.
ఇంటర్ వరకు చదువుకున్న అభిషేక్ విలాసాలకు అలవాటు పడి డ్రగ్స్ దందాకు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాడని పోలీసులు తెలిపారు. నోవెటాలో ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు జరిగే హైలైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ను ప్రముఖ మోడల్స్ ఆవిష్కరించారు. దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు తమ వస్త్ర ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు.